రాజేంద్ర నగర్ ఎన్నికల ప్రచారంలో వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ విచ్చేసినాక మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం విశ్వాసం కలిగింది. చేవెళ్ళ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు మీరు పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. చేవెళ్ళ ప్రాంతం నుంచి 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1550 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేవెళ్ళలో బయలుదేరిన పాదయాత్ర ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే నిర్ణయాలు తీసుకున్నారు. రైతు రుణమాఫీ జరిగింది, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిండ్రు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ళ పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం, ప్రజలతో మాట్లాడినాం, నాయకులతో మాట్లాడినాం, సర్వేలు చేపించినాం, తండాలలో పోయి నా లంబాడి సోదరులను అడిగినాం, మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందయా, మీరు ఎవరికైతే ఓటేస్తారని. వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్కు టికెట్ ఇవ్వు, రంజిత్ రెడ్డి సార్ మంచోడు, మేము ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు, శాతనైతే సాయం చేస్తాడు, శాత కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతలేదని మాకు చెప్తాడు. ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా చూస్తాడు, మమ్మల్ని సోదరులాగా చూస్తాడు అని వాళ్ళు చెప్పారు. అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరూ మెచ్చిన అభ్యర్థిని సోనియమ్మ ఇవాళ రంజిత్ రెడ్డిని చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది. ఇవాళ రంజిత్ రెడ్డిని గెలిపించండి. చేవెళ్ళ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి, మీ సమస్యల మీద మాట్లాడాలి. మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మీ గండిపేట హిమాయత్ సాగర్ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఉస్మాన్ సాగర్ను అభివృద్ధి చేయాలి.